ఒక వినోదయాత్ర, విషాదయాత్రగా మారినటువంటి ఒక సన్నివేశం, అలాగే ఒక ఉదంతం ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇప్పుడు చూసినట్టయితే హాండియస్ అనేటువంటి ఒక షిప్ అట్లాంటిక్ ఓషన్లో అది అర్జెంటీనా నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినటువంటి ఆ షిప్ యొక్క డెస్టినేషన్ ఏంటి అంటే ఇట్ హ్యాస్ టు పాస్ త్రూ మెనీ ఐలాండ్స్. అక్కడ చిన్న చిన్న ఐలాండ్స్ అట్లాంటిక్ ఓషన్లో చాలా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కొన్ని రోజులు అక్కడ ఉండటం, అలాగే ముఖ్యంగా అంటార్క్టికాకు వెళ్ళటం. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఎక్స్పెడిషన్ లాగా కూడా మనం భావించవచ్చు. ఇలా ఈ షిప్లో 150 మంది ప్రయాణికులు ఉన్నారు. మరి ఇలా సజావుగా సాగిపోతున్నటువంటి ఈ షిప్ ప్రయాణంలో అనుకోని ఒక అవాంతరం వచ్చింది. అదే హంటా వైరస్. దానివల్ల ఇప్పటికే 3 ప్రాణాలు కోల్పోయారు. మరి 3 యొక్క పరిస్థితి చాలా దారుణంగా, చాలా సివియర్గా, క్రిటికల్గా ఉన్నటువంటి నేపథ్యంలో కేప్ వెర్డి అనేటువంటి ఒక ప్రాంతంలో ఆ షిప్ను హ్యాంగర్ వేసి అక్కడ ఆపారు ప్రస్తుతానికి. కానీ ఆ కేప్ వెర్డి ప్రభుత్వం కూడా ఆ షిప్ను డాక్ చేయడానికి తన యొక్క షిప్ యార్డ్లోకి రావడానికి అనుమతించలేదు. ఎందువల్ల అంటే హంటా వైరస్ యొక్క ప్రభావం వల్ల పబ్లిక్ హెల్త్ అఫెక్ట్ అయ్యేటువంటి కొన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డాక్టర్స్ టీమ్ని అక్కడికి పంపించి వైద్యం చేయించి అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చక్కబెట్టేటువంటి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ హంటా వైరస్ అంటే ఏంటి, హంటా వైరస్ వల్ల జరిగేటువంటి ప్రభావం, పరిణామం, దాని యొక్క ప్రమాదం ఏంటి అని మనం చూసినప్పుడు ఇది నిజంగా చెప్పాలి అంటే రొడెన్షియా అనేటువంటి ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి కొన్ని వెక్టార్స్ వల్ల వ్యాప్తి చెందేటువంటి ఒక వైరస్. మరి రొడెన్షియా ఫ్యామిలీలో ముఖ్యంగా మైస్, ర్యాట్స్ అంటాం కదా, మరి అటువంటి క్రియేచర్స్ వల్ల, వాటి యొక్క సెలైవా వల్ల, వాటి యొక్క డ్రాపింగ్స్ వల్ల, వాటి యొక్క యూరిన్ వల్ల కూడా ఈ డిసీజ్ అనేటువంటిది స్ప్రెడ్ అవుతుంది. ముఖ్యంగా హంటా వైరస్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి అంటే ఇట్ కాజెస్ కమ్యూనికబుల్ డిసీజ్, అంటే కంటేజియస్, అంటే ఇట్ మూవ్స్ ఫ్రమ్ వన్ పర్సన్ టు ది అదర్. కంటేజియస్ కాబట్టి దీనివల్ల ఒకరికి వచ్చినట్టయితే దగ్గరలో ఉన్నటువంటి అనేక మంది అఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి సోషల్గా ఇది చాలా భయపడేటువంటి ఒక డిసీజ్గా భావిస్తూ ఉంటారు. హంటా వైరస్ అనేటువంటిది నిజంగా ఒక పల్మొనరీ సిండ్రోమ్గా కూడా మెడికల్ టర్మ్స్లో చెప్తూ ఉంటారు. ఆ డిసీజ్ అనేటువంటిది స్లోగా 8 వీక్స్ వరకు మాత్రం అసలు ఎటువంటి రియాక్షన్ను చూపించదు. మరి 8 వీక్స్ ఆఫ్ ఇన్క్యుబేషన్ పీరియడ్ తర్వాత దాని యొక్క ఫస్ట్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే హై డిగ్రీ ఆఫ్ టెంపరేచర్. అసలు మనం వాడేటువంటి పారాసెటమాల్ కానీ, మనం జ్వరం తగ్గించడానికి వాడే ఏ మెడికేషన్ కూడా దానికి పని చేయకపోవడంతో జ్వరం అనేటువంటిది చాలా ఎక్కువ స్థాయిలో వస్తూ ఉంటుంది. అలాగే దట్ విల్ బి ఫాలోడ్ బై సివియర్ మజిల్ ఏక్స్. అసలు బాడీ పెయిన్స్ ఎంత ఉంటాయంటే ఆ పేషెంట్ తట్టుకోవడం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఫాలోడ్ బై అన్నిటికంటే ముఖ్యంగా అబ్డోమినల్ పెయిన్స్ ఉంటాయి. ఆ అబ్డోమినల్ పెయిన్స్ కూడా నిజంగా భరింపశక్యం కానటువంటి ఒక పెయిన్ కాబట్టి అబ్డోమినల్ పెయిన్స్ ఉంటాయి. అలాగే గట్ ఏరియా అంతా కూడా అసలు ఏదైనా స్వాలో చేయాలన్నా కూడా ఇబ్బంది కావటం. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా అఫెక్ట్ అయ్యేటువంటి ఆర్గాన్స్ ఏంటి అంటే రెస్పిరేటరీ సిస్టమ్, లంగ్స్ అండ్ హార్ట్. అసలు ది మేజర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ ఆర్ గెటింగ్ అఫెక్టెడ్. కాబట్టి దీనివల్ల కార్డియాక్ అరెస్ట్ కావచ్చు, అలాగే ఎంటైర్ రెస్పిరేటరీ సిస్టమ్ కూడా స్పాయిల్ అయ్యి, డ్యామేజ్ అయ్యి, అలాగే ఈవెన్చువలీ ద పర్సన్ మైట్ కొలాప్స్ అట్ ఎనీ టైం. కాబట్టి దీనికి ఇప్పటికి వరకు కూడా మెడికల్గా ఎటువంటి ఒక ప్రిస్క్రైబ్డ్ థెరపీ కానీ, అలాగే ఒక రైట్ మెడిసిన్ కానీ, దీనికి అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మెడికేషన్ కానీ ఇంతవరకు లేనటువంటి నేపథ్యంలో పర్సన్ స్పెసిఫిక్గా చూస్తున్నారు. సిమ్టమేటిక్గా ఆ సిమ్టమ్స్ని తగ్గించి అలాగే క్వారంటైన్లో పెట్టి ఆ పేషెంట్ను కూడా అతనికి కావాల్సినటువంటి ఆక్సిజన్ సప్లై కానివ్వండి, అలాగే హార్ట్ బీట్లో వేరియేషన్ ఉంటే కనుక అతనికి ఆ హార్ట్ బీట్కి సంబంధించినటువంటి యాన్సిలరీ సపోర్ట్ ఇవ్వటం కానీ, ఇలా చేస్తూ పేషెంట్ను బ్రతికించేటువంటి ప్రయత్నాలే ఇప్పుడు దేశవ్యాప్తమే కాదండి, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇటువంటి విధానాలే ఉంటున్నటువంటి నేపథ్యంలో అసలు హాండియస్ అనేటువంటి షిప్ ఎప్పుడైతే అర్జెంటీనా నుంచి స్టార్ట్ అయిందో అది వెళ్తున్నటువంటి మార్గం కూడా అనేక ఐలాండ్స్ గుండా ఒక వండర్ఫుల్ జర్నీ అది. అంటే అట్లాంటిక్ ఓషన్ అనేటువంటిది ఇట్ ఈస్ ది హౌస్ ఆఫ్ సో మెనీ ఇండిపెండెంట్ ఐలాండ్స్. అవి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే అక్కడ దే ఆర్ క్యారెక్టరైజ్డ్ బై రిచ్ అండ్ హై డిగ్రీ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా. ఇంకోటి ప్రతి ద్వీపానికి కూడా ఒక విలక్షణమైన చరిత్ర ఉంది. అలాగే అక్కడ ఉన్నటువంటి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ మినరల్స్ కానివ్వండి, అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని విజిబుల్లీ, అంటే మనం అసలు అట్లాంటిక్ ఓషన్లో ఉన్నటువంటి ద్వీపాలు కాబట్టి వాటి యొక్క ప్రత్యేకతను చూడటానికి, వాటిని అక్కడ ఆ ద్వీపాల్లో ఉండటానికి ఎంతోమంది సందర్శకులు ఇష్టపడతారు. కాబట్టి
స్టేయింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద అట్లాంటిక్ ఓషన్ ఈజ్ అ కైండ్ ఆఫ్ అడ్వెంచర్ బై ఇట్ సెల్ఫ్. కాబట్టి డెఫినెట్గా మనకు ఇటువంటి యాత్రలు అనేటువంటిది ఓషన్ ఈ విధంగా ఈ సాహసయాత్రగా ఒక రకంగా మనం చెప్తాం కదా, అటువంటి యాత్రలు కూడా అక్కడ ఎక్స్పెడిషన్స్ చేపడుతూ ఉంటారు. అందులో భాగంగానే హాండియస్ షిప్లో కూడా 150 మంది ప్యాసింజర్స్తో అలాగే నియర్లీ 70 క్రూ మెంబర్స్తో ఒక మెడికల్ డాక్టర్తో ఆ షిప్ బయలుదేరినటువంటి ఆ షిప్లో అనుకోకుండా ముగ్గురికి హంటా వైరస్ రావటం వల్ల వాళ్ళలో చాలా అంటే వాళ్ళు అసలు భరించలేనటువంటి సిమ్టమ్స్ ఉండటం వల్ల వాళ్ళను నియరెస్ట్ ఒక కోస్ట్కు, వెస్ట్ కోస్ట్లో ఉంది కాబట్టి నియరెస్ట్ కోస్ట్కి తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురు ప్యాసింజర్స్లో ఇద్దరేమో షిప్ బయటికి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ టైంలో వాళ్ళు మరణించడం జరిగింది. అలాగే ఒకరు ఇంకా కూడా షిప్లోనే ఉన్నారు కాబట్టి ఒక బాడీ ఇంకా షిప్లోనే ఉన్నట్టు అక్కడ మనకు ఆ షిప్కి సంబంధించినటువంటి ఎవరైతే ఆపరేటర్ ఉంటారో ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే వాళ్ళకి నియరెస్ట్ ఈస్ కేప్ వెర్డీ కాబట్టి కేప్ వెర్డీ యొక్క ప్రభుత్వాన్ని సంప్రదించారు. అలాగే ఒక ఎమర్జెన్సీ మెసేజ్ కూడా ఆ షిప్ ట్రాన్సిట్ ఆపరేటర్ అక్కడి నుంచి పంపించారు. అదేంటంటే ద షిప్ ఈజ్ ఇన్ డేంజర్, ద షిప్ ఈజ్ హ్యావింగ్ ది ట్రేసెస్ ఆఫ్ హంటా వైరస్ కాబట్టి వీఆర్ హ్యావింగ్ సో మెనీ ఇక్కడ ప్యాసింజర్స్ చాలామంది ఉన్నారు, అఫెక్ట్ అవుతూ ఉన్నారు అనేటువంటి ఒక సందేశాన్ని పంపించారు. దాన్ని చూసినటువంటి కేప్ వెర్డీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది, కానీ తమ కంట్రీ లోపలికి ఆహ్వానించేటువంటి ధైర్యం చేయలేకపోయింది. ఎందువల్ల అంటే హంటా వైరస్ యొక్క విపరీతమైనటువంటి ఆ స్ప్రెడ్ నేచర్ ప్రపంచవ్యాప్తంగా అది అందరికీ తెలుసు కాబట్టి ప్రజల సంక్షేమం కోరి ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక మెడికల్ టీమ్ని అక్కడికి పంపించింది. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి ముగ్గురు అఫెక్టెడ్ పీపుల్లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పెద్ద కన్సర్న్ అనేటువంటిది ఏర్పడింది. ముఖ్యంగా షిప్ యాజమాన్యం కూడా ఈ కేప్ వెర్డీ నుంచి ఈ షిప్ను వేరొక ద్వీపానికి తరలించి ఎక్కడైతే బెటర్ మెడికల్ ఫెసిలిటీస్ వస్తాయో, వేర్ డాకింగ్ ఫెసిలిటీ ఇస్ పాసిబుల్ అక్కడికి తీసుకెళ్ళి వీళ్ళ లైఫ్స్ను, అలాగే ముఖ్యంగా వీళ్ళ వల్ల ప్యానిక్ స్టేట్లో ఉన్నటువంటి మిగతా ప్యాసింజర్స్ను కూడా రెస్క్యూ చేయాలి, వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ చేయాలి. అలాగే ఆ ఐసోలేషన్లో వాళ్ళకి ట్రీట్మెంట్, సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా ఇచ్చి అసలు వాళ్ళకి ఎటువంటి భయం లేకుండా కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ కూడా అక్కడ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ హెన్రీ అని, రీజనల్ డైరెక్టర్ ఫర్ యూరప్, ఆయన కూడా ఈ విషయంలో స్పియర్ హెడ్ చేస్తూ ముఖ్యంగా షిప్ యాక్టివిటీస్ను, అందులో ఉన్నటువంటి ప్రతి ప్యాసింజర్ని వారి యొక్క డీటెయిల్స్ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు షిప్లోకి వెళ్లే ముందు జరిగినటువంటి మెడికల్ ప్రొసీజర్లో ఎవరికి కూడా ఇటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టు ఎటువంటి అనుమానం కూడా లేదు. ఎందువల్ల అంటే ఈ వైరస్ అనేది 8 వారాల తర్వాతే తన యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఎటువంటి సిమ్టమ్స్ లేకపోవడంతో వీళ్ళందరూ కూడా ఆ క్రూయిజ్ షిప్లో బయలుదేరారు. అలాగే వెళ్ళిన ఆల్మోస్ట్ ఫస్ట్ స్టార్ట్ అయ్యారు కాబట్టి దాదాపు 1 or 2 డేస్లోనే వాళ్ళకి అప్పటికే క్వారంటైన్ పీరియడ్ 8 weeks ఉన్నట్టుంది కాబట్టి ఇంక్యుబేషన్ డెఫినెట్గా సిమ్టమ్స్ బయటకు వచ్చాయి. అలాగే ఫస్ట్ ఇది సీ సిక్నెస్గా భావించి దానికి ట్రీట్మెంట్ ఇచ్చారు, కానీ ఆ తర్వాత అన్ఎండింగ్ ఫీవర్, చిల్స్, అలాగే మస్కిటో బైట్ లాగా మనం చూసినట్టయితే అక్కడ మనం ఈ అబ్డామినల్ ఏరియా అంతా కూడా స్వోలన్గా ఉండటం, ఎఫెక్ట్ కావడం, దాని నుంచి కూడా అన్బేరబుల్ పెయిన్ రావడం, ఇవన్నీ గమనించినటువంటి ఆ మెడికల్ డాక్టర్ ఖచ్చితంగా ఇది హంటా వైరస్ యొక్క సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అని వారు స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ట్రేసెస్ ఎప్పుడైతే మనం ఆ డెడ్ బాడీస్లో ఇప్పుడు చనిపోయిన ముగ్గురులో ఉన్న ట్రేసెస్ తీసుకున్నారో ఖచ్చితంగా అది హంటా వైరస్ దానికి మ్యాచ్ అయింది కాబట్టి అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ ది హ్యాండీ వర్క్ ఆఫ్ హంటా వైరస్ అని అందరికీ కూడా ఇప్పుడు స్పష్టమైంది, రుజువు అయింది. కాబట్టి హంటా వైరస్ బారి నుండి మిగతా ప్యాసింజర్స్ పడకుండా వారికి ప్రొటెక్టివ్గా ఎటువంటి ప్రొసీజర్స్ చేయాలో అదంతా కూడా కేప్ వెర్డీ ప్రభుత్వం కానివ్వండి, అలాగే యునైటెడ్ నేషన్స్ యొక్క సంయుక్త ఆపరేషన్ ఒకటి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అది కూడా సాగుతోంది. ముఖ్యంగా మిగతా ప్యాసింజర్స్ని కూడా మనం రక్షించుకోవాలి. హంటా వైరస్ యొక్క బారిన పడకుండా ఎంతమందిని కాపాడుకోగలిగితే ఎన్ని ప్రాణాలు మనం కాపాడుకోగలిగితే నిజంగా మన వర్క్ అనేటువంటిది అంత సక్సెస్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా సంయుక్త ఆపరేషన్ ఈజ్ ఆన్. అలాగే ఈ ఆపరేషన్తో పాటు ప్రపంచ దేశాల్లో కూడా హంటా వైరస్ గురించి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రపంచ దేశాలన్నీ కూడా ఉలిక్కిపడ్డాయి. దాదాపు ఈ మధ్యకాలంలో మనం ఈ కేసెస్ వినలేదండి. 2019 అనుకుంటాను, అప్పుడు అర్జెంటీనాలో ఇటువంటి కేసెస్ చూశారు అర్జెంటీనా ప్రభుత్వం కూడా. ఆ తర్వాత ఎక్కడ కూడా ఇటువంటి మాట వినలేదు, ఈ ట్రేసెస్ గురించి మాట్లాడుకోలేదు. సడన్గా ఇది రావడానికి గల కారణాలు ఏంటి? ఇది ఖచ్చితంగా
ఎక్కడైతే ఈ షిప్ ఎక్కారో అర్జెంటీనా ఆ ప్రాంతంలోనే వచ్చిండొచ్చా? అయితే వాట్ ఆర్ ది రియల్ ఆ రోడ్ మ్యాప్ ఏంటి, వాళ్ళ సోర్సెస్ ఏంటి, వాటిని ట్రేస్ చేయాలి. ఎందువల్ల అంటే మనం కనుక ఇటువంటి వ్యాధిని ఆపాలి అంటే సోర్స్ను మనం క్యాచ్ చేయాలి. అలాగే మనం ఇప్పుడు చూసాం, ఎప్పుడైతే కరోనా వైరస్ విషయంలో కూడా చైనాలో ఉన్నటువంటి ఆ పర్టికులర్ ల్యాబ్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రపంచవ్యాప్తంగా కన్సర్న్ వల్ల ఆ యొక్క పర్టికులర్ ల్యాబ్ను ట్రేస్ చేయడం, అక్కడి నుంచి ఇదంతా వచ్చిందని నిర్ధారణ చేసుకున్న తర్వాత దాని యొక్క స్ప్రెడ్ గురించి ఆలోచన చేయటం, కంటైన్ ఎలా చేయాలి, అలాగే ట్రీట్మెంట్, అలాగే దానికి కావాల్సిన ప్రోటోకాల్స్ కూడా తయారు చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు హంటా వైరస్ విషయంలో కూడా ఇటువంటి ప్రోటోకాల్ డెవలప్మెంట్ అనేటువంటిది అవసరం. అలాగే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ వైరస్ గురించి సరైనటువంటి అవగాహన కూడా ప్రజల్లో స్ప్రెడ్ చేయాలి. ముఖ్యంగా ఎందువల్ల అంటే సిమ్టమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇన్క్యుబేషన్ పీరియడ్లో ఎటువంటి మనకు నాలెడ్జ్ ఉండదు, అనుమానం కూడా ఉండదు. కాబట్టి ఏమాత్రం ఒక చిన్న అంటే మామూలు డైలీ రొటీన్కి భిన్నంగా ఎటువంటి సిమ్టమ్స్ కలిగినా కూడా ప్రజలందరూ కూడా ఈ అవగాహనతో ఉండాలి. ఎందువల్ల అంటే వైరస్ అనేటువంటిది ఇట్ ఈస్ స్ప్రెడింగ్ ఫాస్ట్. ఇంకోటి మ్యూటేషన్ వల్ల డిఫరెంట్ ఫార్మ్స్ని తీసుకుంటుంది. అలాగే వెక్టార్స్ అంటే ది వైరస్ క్యారింగ్ సోర్సెస్ అనేవి ఎన్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉండటం వల్ల ఎటు నుంచి ఎటు ఈ వైరస్ స్ప్రెడ్ అనేది అవుతుందో దీన్ని కూడా అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఫర్ ది ప్రజెంట్ ఇప్పుడు కేప్ వెర్డీలో ఉన్నటువంటి ఆ షిప్కు మెడికల్ ట్రీట్మెంట్ అందుతోంది. అలాగే కేప్ వెర్డీ నుంచి కూడా సేఫ్ ప్లేస్కు ఆ షిప్ని తీసుకుని వెళ్ళి అక్కడ డాకింగ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక సేఫ్ ప్లేస్లో ఉంచి వాళ్ళని క్వారంటైన్ చేసి ట్రీట్మెంట్ చేయాలనేటువంటి ఆలోచనతో కూడా ప్రభుత్వాలు ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో హంటా వైరస్ గురించి ప్రతి ఒక్కరు కూడా అవగాహనతో ఉండాలి. ఎందువల్ల అంటే ఎటువంటి సిమ్టమ్ వచ్చినా దాన్ని తేలిగ్గా తీసి పారేయకుండా ఇది లంగ్స్ లోపలికి వెళ్ళి లంగ్స్ను పూర్తిగా ధ్వంసం చేసేటువంటి ఒక డిసీజ్ అండ్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ రేర్ సిండ్రోమ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని యునైటెడ్ నేషన్స్ హితవు పలుకుతోంది. అండ్ దట్ అప్లైస్ టు అస్ ఆల్సో. థ్యాంక్ యూ.